యూట్యూబ్‌లో చాలా వరకైతే వీడియోస్ తీస్తుంటారు, అప్‌లోడ్ చేస్తుంటారు. బట్ మాకు వ్యూస్ రావడం లేదు, సబ్‌స్క్రైబర్స్ రావడం లేదు అనేసి నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు. లైక్ కమెంట్స్ కూడా చేస్తుంటారండి. బట్ ఇక్కడ ఎందుకు మీకు వ్యూస్ రాలేదు అంటే సమ్ మిస్టేక్స్ అయితే మీరు చేస్తున్నారు. నేను చాలామందివైతే ఛానల్స్ రివ్యూ చేశాను. సో, వాళ్ళైతే చాలా వరకు మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టాప్ 6 మిస్టేక్స్ అయితే నేను ఫైండ్ ఔట్ చేశాను కాబట్టి వాటి గురించి ఇక్కడ చెప్తాను. సో, ఇక్కడేమి అంటే మీరు ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు అంటే లైక్ అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో గాని, లైక్ కేటగరీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని తెలియక సో, ఏవంటే అవి సెలెక్ట్ చేసుకోవడం వల్ల లైక్ యూట్యూబ్ అనేది లైక్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారము మీ వీడియో కరెక్ట్‌గా ఏ కేటగరీలో ఉందనేసి యూట్యూబ్ అర్థం చేసుకోలేదు. సో, చేసుకోనప్పుడు మీ వీడియోస్ అనేది ఎగ్జాక్ట్‌గా ఆడియన్స్‌కి అనేది రీచ్ అవ్వవు. రీచ్ అవ్వకపోతే అప్పుడు మీకు వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే సబ్‌స్క్రైబర్స్ రావు. అప్పుడు మానిటైజేషన్ అవ్వదు. వాచ్ అవర్స్ పెరగవు కాబట్టి సో, అలాంటప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా రావు. సో, చూడండి మీరు కష్టపడుతున్నారు. బట్ కష్టపడిన దానికి రిజల్ట్ అయితే రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే మీరు చేసే మిస్టేక్స్. ఓకేనా? సో, ఆ మిస్టేక్స్ అనేది ఇక్కడ నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్తాను. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, అంతకంటే ముందు టాపిక్ స్టార్ట్ చేసే ముందు సో, ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, లాస్ట్ వరకు చూడండి. నా కంటెంట్ జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఇప్పుడైతే చూడండి కేటగరీ ఫస్ట్ వన్ అనమాట. మనము ఇలా ఛానెల్ క్రియేట్ చేసాను. కేటగరీ అనేది ఎలా సెట్ చేయాలి ఫస్ట్ అది చెప్తాను. అందుకే వ్యూస్ బాగా రావాలంటాం కదా! సో, ఇప్పుడు చూడండి మన దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే సో, క్రోమ్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ యూట్యూబ్ టైప్ చేయండి. సో, ఇక్కడ చూడండి వైటీ లైక్ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా! దీనిపైన లాంగ్ ప్రెస్ చేశారంటే ఓపెన్ ఇన్ గ్రూప్ అనేది ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. సో, మళ్ళీ ఇక్కడ చూడండి. సో, కిందైతే లైక్ యూట్యూబ్ సింబల్ ఉంది కదా! సో, అంతకంటే ముందు ఇక్కడ చూడండి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! రైట్ సైడ్‌లో పైన దానిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ కిందికొస్తే డెస్క్‌టాప్ సైట్ అనేది ఎప్పుడు టిక్ మార్క్‌లోనే ఉండాల. సో, ఇప్పుడు కింద యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి. సో, అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. డౌన్‌లో చూసారు అంటే ఇక్కడ సెట్టింగ్స్ అలానే డౌన్‌లో లైక్ ఒక బబుల్ చూపిస్తుంది చూడండి. కింద సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, లైక్ జనరల్‌గా ఇక్కడ ఏమి అంటే కరెన్సీ అనేది డాలర్స్‌లో ఉంటుంది. ఎందుకు అంటే లైక్ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా యూట్యూబ్ అనేది డాలర్స్‌లో జనరేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి ఛానల్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకుంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లైక్ ఇక్కడ చూడండి మన కంట్రీ అనేది సో, మీకు ఏదైతే అది కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో, నాది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో చూడండి. ఇక్కడ చూడండి. సో, ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవాలి. ఎలానో ఒక్కొక్కటి కూడా చెప్తాను చూడండి. సో, ఇక్కడ ఏమి అంటే సో, లైక్ ప్రతి క్లిప్‌ని మీరు ఒకవేళ రివ్యూ చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది లైక్ బై డిఫాల్ట్‌గా యూట్యూబే ఏస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఏమి అంటే డూ యూ వాంట్ టు సెట్ ఛానల్ యాస్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఈ ఛానల్ లైక్ మీ ఛానల్ కిడ్స్ కోసం చేసుంటే యెస్ అని క్లిక్ చేయండి. లేదు కిడ్స్ కోసం కాదు అంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ సమ్‌టైమ్స్ ఏమంటే మిక్స్డ్ కంటెంట్ పెడతారంటే లైక్ ఒక్కొక్కసారి పిల్లల కోసం చేస్తారు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ కోసం చేస్తారు. అలాంటప్పుడు థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అంటే ఎవ్రీ టైమ్ నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను అనేసి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నేనైతే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టాను. నెక్స్ట్ సో, బ్యాక్‌కొచ్చేయాలి. లైక్ ఇప్పుడు చూడండి అప్‌లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా! ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. సో, థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫో అయితే ఏం చేంజెస్ వద్దు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడండి కేటగిరీ ఉండేది. సో, ఇక్కడ చూడండి లైక్ కేటగిరీ పైన క్లిక్ చేయండి ఇప్పుడు. కేటగిరీ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడైతే నేను పీపుల్ అండ్ బ్లాగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాది పీపుల్‌కి రిలేటెడ్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇంకా మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ కానీ మీది. సో, మీ ఛానల్ దేనికి రిలేటెడ్ అయితే దానిపైన ఎగ్జాక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు లైక్ యూట్యూబ్ అనేది లైక్ ఎడ్యుకేషన్‌కి ఒకవేళ మీ వీడియో ఎడ్యుకేషన్‌కి సంబంధించింది అయితే, ఎడ్యుకేషన్ గురించి ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా మీ వీడియో అనేది ఎళ్తుంది. లేదు ఒకవేళ మీది ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మూవీస్‌కి సంబంధించి, సాంగ్స్‌కి సంబంధించి అలాంటి ఛానల్ అయితే సో, ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తారో లైక్ ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మీ వీడియో వెళ్తుంది. ఈ విధంగా అయితే యూట్యూబ్ అనేది నెక్స్ట్ పర్మిషన్స్ పైన క్లిక్ చేస్తారంటే సో, ఇక్కడ యాజ్ యూజువల్‌గా ఉంటాయి. ఏం చేంజెస్ వద్దు. సో, నెక్స్ట్ నార్మల్‌గా అంటే జస్ట్ మీరు కేటగరీ చేంజ్ చేసుకుంటే మీకు వ్యూస్ అనేది మంచిగా పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ కూడా. సో, ఈ విధంగా అన్నమాట. సో, చేంజెస్ చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ అయితే రిమైనింగ్ 5 మిస్టేక్స్ ఉన్నాయి కదా! అవి కూడా చెప్దాం. సో, సెకండ్ వన్ వచ్చేసి
లైక్ ఆడియో అండి. ఆడియో ఎంత క్లారిటీగా ఉంటే మీ వీడియో గ్రోత్ కూడా అంతే బావుంటది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడే విధానం అనేది క్లారిటీగా ఉండిందంటే, సో, అందరూ కూడా కాన్సంట్రేట్‌గా వింటారు. మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. సో, లైక్ కొన్ని వీడియోస్ చూడండి, వాళ్ళేదో మాట్లాడుతుంటారు. బట్ అటు సైడ్, ఇటు సైడ్ సౌండ్స్ అనేది వస్తుంటాయి. అసలు వాయిస్ అనేది అర్థం గాదు. ఎప్పుడు కూడా యూట్యూబ్‌లో మిలియన్ వీడియోస్ ఉంటాయండి. మిలియన్ వీడియోస్ ఉన్నప్పుడు లైక్ సడెన్‌గా చూడండి, ఎవరిదైనా ఒక వీడియో మనం చూసామనుకోండి. సో, ఆ వీడియోస్ లైక్ ఒకసారి క్లిక్ చేసి చూసినప్పుడు వాళ్ళ వీడియో మంచిగా లైక్ వినపడడానికి లైక్ వినడానికి మంచిగా ఉండిందంటే మనం మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళ కంటెంట్‌ని క్లారిటీగా ఇంకా విందామనే థాట్ మనకొస్తుంది. బట్ అలా కాకుండా సో, వీడియో క్లిక్ చేయగానే ఏదేదో సౌండ్స్ వచ్చేస్తాయి. క్లారిటీ లేకున్నా మనం చూసాము అంటే సెకండ్ టైము వాళ్ళవేదన్నా అట్‌లీస్ట్ ఒక వీడియో మనం చూసినా గూడా సో, సేమ్ థాటే వస్తుంది. ఓహ్! వీళ్ళ దాంట్లో అసలు ఆడియో బాగుండదు. అసలు వినడం కూడా మనకు నచ్చదన్నమాట. సో, అలాంటప్పుడు లైక్ మనం చూడనప్పుడు వ్యూస్ తగ్గిపోతాయి. అంతే గదా! జనరల్‌గా అంతే గదండీ. సో, వీడియోస్ అయితే మంచిగా ఉన్నప్పుడు మనం చూడాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మళ్ళీ చూసినప్పుడు వ్యూస్ పెరుగుతాయి. సో, అలా లైక్ ఒక 10 మెంబర్స్ చూసాను 10 వ్యూస్ పెరుగుతాయి. సో, అలా ఇంకా మందికి లైక్ ఒక 10 వ్యూస్ పెరిగినప్పుడు ఓకే. యూట్యూబ్ అల్గారిథం ఏమని అర్థం చేసుకుంటుంది. ఓహ్! వీళ్ళకి 10 వ్యూస్ వస్తున్నాయి. సో, ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వీళ్ళ వీడియోలో అనేసి సో, ఇంకొంతమందికి సెండ్ చేస్తుందనమాట యూట్యూబ్. సో, అలాంటప్పుడు ఇంకా వ్యూస్ ఒక 100,000 వ్యూస్ వచ్చాయనుకోండి. సో, మీ చేతిలో లైక్ 10,000 ఒక వీడియోకి ఉన్నట్లే అన్నమాట. సో, ఈ విధంగా అయితే లైక్ ఆడియో అనేది పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. సో, ఎప్పుడూ కూడా లైక్ మీరు ఆడియో ఇచ్చేటప్పుడు కూడా వాయిస్ ఓవర్స్ ఇస్తారు కదా! సో, లైక్ అయితే చాలా వరకు అనుకోవచ్చు. సో, మేము మైక్ కొనాలా? ఏదైనా వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికంటే ఏం అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఇలా లైక్ కొంచెం నోటికి దగ్గరగా పెట్టుకున్నారు అంటే సో, ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఇన్‌షాట్ యాప్స్ కానీ, సో, అలానే కైన్ మాస్టర్ యాప్స్ వీటన్నిటిలో కూడా వాయిస్ ఓవర్స్ అనేది మంచిగా ఇవ్వచ్చండి. సో, మీరు సెపరేట్‌గా మైక్స్ అనేది ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవండి. బట్ కంపల్సరీ లైక్ మేము అంత అమౌంట్ లేదు అనే వాళ్ళకి సో, లైక్ కంపల్సరీ అని ఏం లేదు కాబట్టి ఇట్స్ మీ ఇష్టం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీడియో క్లారిటీ అండి. సో, లైక్ కెమెరాస్ కొనాలా? సో, మేము అంతంత బడ్జెట్ పెట్టుకోలేము అనేవాళ్ళు మొబైల్ అయినా సరిపోతుంది. బట్ మొబైల్‌లో ఏమంటే పీస్‌ఫుల్ నేచర్ ఉండాలండి. ఎప్పుడు కూడా అంటే ప్రశాంతంగా ఉండాల. సో, ప్రశాంతంగా వీడియో అనేది క్లారిటీగా ఉండాల. క్లారిటీగా అలానే లైక్ ప్లెజెంట్‌గా ఉండాలనమాట. ఓకే. సో, ఇంకొంతసేపు చూద్దాం వీళ్ళ వీడియో అనేలా ఉండాల. సో, ఏదేదో కొంచెం గందరగోళంగా ఎలా అంటే అలా వీడియో తీశారు అంటే చూసే వాళ్ళకి అట్రాక్టివ్‌నెస్ అంటే తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు నెక్స్ట్ టైమ్ మీకు వ్యూస్ అనేది పెరగవు. ఓకేనా? సో, క్లారిటీగా వీడియో అనేది లైక్ హెచ్‌డీనే పెట్టాలంటే లేదు. ఎస్‌డీ లైక్ నార్మల్ క్లారిటీ అయినా పర్లేదు. బట్ అట్రాక్టివ్ అండ్ ప్లెజెంట్ నేచర్‌తో ఉండేలా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ప్రాపర్ గైడెన్స్ మెయింటైన్. సో, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాపర్ గైడెన్స్ మెయింటైన్ చేయండి. సో, యూట్యూబ్ ఒక ఛానల్ క్రియేట్ చేశారు అంటే సో, వాళ్ళేదో చెప్పారనేసి పెట్టేయడము, వీళ్ళేదో చెప్పారనేసి పెట్టేయడం చేయకండి. సో, ఒకరినిగా చూస్ చేసుకోండి. సో, ఒక మంచి క్రియేటర్‌ని చూస్ చేసుకోండి. వాళ్ళు ఏ విధంగా అయితే యూట్యూబ్ ఛానెల్‌లో గ్రో అవుతున్నారో ఖచ్చితంగా అండి. సో, జెన్యూన్‌గా వాళ్ళకి తెలిసిన టిప్స్ చెప్తారు. టిప్స్ చెప్పినప్పుడు మీరు కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయినప్పుడు మీరు లైక్ మీ యూట్యూబ్ ఛానెల్ కూడా ఈజీగా గ్రో అవుతుంది. అలా కాకుండా సో, అందరిని ఫాలో అయ్యేసి సో, అంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ చేయకండి అని చెప్పడం లేదు. బట్ ఏమి అంటే వాళ్ళు చెప్పే టిప్స్ అనమాట. సో, అందరిని ఫాలో అయ్యారంటే మీరే లైక్ కొంచెం క్లమ్జీ అయిపోతుంది కాబట్టి లైక్ ఈజీగా మీకు గ్రోత్ అనేది రాదన్నమాట. సో, ప్రాపర్ గైడెన్స్ అనేది ఒక మంచి క్రియేటర్‌ని చూస్ చేసుకోండి. వాళ్ళు చెప్పే ప్రతీది కూడా క్లారిటీగా వినండి. అప్పుడే మీకు గ్రోత్ అనేది బావుంటుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి థంబ్‌నెయిల్స్ క్లారిటీగా పెట్టండి. ఎందుకు అంటే మీ వీడియో అనేది థంబ్‌నెయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు రావాల్సిన వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ అనేది సో, 20% అనేది థంబ్‌నెయిల్ పైన డిపెండ్ అయింది. ఎందుకు అంటే థంబ్‌నెయిల్‌ని చూసే కదా మన వీడియో అనేది క్లిక్ చేస్తారు. సో, ఆ థంబ్‌నెయిల్ గాని పర్ఫెక్ట్‌గా ఉండింది అంటే మీకు వ్యూ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో, ఎలా అంటారా? ఇప్పుడు చూడండి. సో, ఆ వీడియోలో ఇప్పుడు నేనే ఉన్నానండి. సో, ఈ వీడియో నియర్లీ ఒక 10 మినిట్స్ ఉందనుకోండి. సో, 10 మినిట్స్ ఉంది. సో, దాని గురించి నేను కంప్లీట్‌గా లైక్ ఎలా చెప్తానంటే సింపుల్ థంబ్‌నెయిల్‌లోనే చెప్పేయాల. సో, ఓకే. నా వీడియోలో ఈ కంటెంట్ ఉండబోతుందని ఒక థంబ్‌నెయిల్ చేసేయాల. సో, ఆ థంబ్‌నెయిల్ ఏమి ఇచ్చింటామో డిస్క్రిప్షన్‌లో అదే ఇవ్వండి. టైటిల్ అదే ఇవ్వండి. వీడియోలో కంటెంట్ కూడా అదే ఇవ్వండి. సో, లైక్ ఫేక్‌గా నాకు వ్యూస్ రావాలనేసి థంబ్‌నెయిల్‌లో ఏదో కొంచెం భయంకరంగా, డేంజర్‌గా పెట్టేసి వ్యూ చే లైక్ క్లిక్ చేసిన తర్వాత లోపల కంటెంట్ వేరే ఉంటే మాత్రము నెక్స్ట్ టైమ్ మీ వీడియోస్‌ని ఎవరు చూడరు.
ఓకేనా. సో, థంబ్‌నెయిల్‌లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో సేమ్ ఇన్ఫర్మేషన్‌ని వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ గూడా వాళ్ళకేమని థాట్ వస్తుంది. ఓహ్! వీళ్ళు థంబ్‌నెయిల్ ఏది చెప్పారో అదే వీడియోలో ఉంటుందనేసి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్‌గా మీ వీడియో చూస్తారన్నమాట. సో, అప్పుడు కొత్తగా సబ్‌స్క్రైబర్స్ వస్తారు. వ్యూస్ పెరుగుతాయి. ఛానల్ గ్రో ఉంటుంది. లైక్ ఛానల్ గ్రోత్ బావుంటుంది. ఓకేనా. ఈ విధంగా అయితే చేయండి. నెక్స్ట్ అండి లాస్ట్ వన్ ఏమి అంటే డిసప్పాయింట్‌మెంట్ అన్నమాట. ఎందుకు? సో, వీడియోస్ అయితే అందరూ కూడా లైక్ ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకండి యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ లైక్ అందరూ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఏమి అంటే ఫస్ట్ వాళ్ళు ఏమని థింక్ చేస్తారు, ఓహ్! వ్యూస్ రావడం లేదు, సబ్‌స్క్రైబర్స్ రావడం లేదు. సో, రీసెంట్‌గా ఒక అమ్మాయి క్రియేట్ చేసింది. సో, సామ్ అనేసి సో, లైక్ ఒక 3 డేస్ అవుతుందంట. అప్పుడే నాకు సబ్‌స్క్రైబర్స్ రావడం లేదు సిస్టర్ ఎలా అండి? సో, అనేసి తను చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంది. ఫస్ట్ అనేది అందరికి చాలా ఘోరంగా ఉండదు. సో, కొంతమందికి వ్యూస్ కూడా 2 ఆర్ 3 మాత్రమే వస్తాయి. బట్ మంచిగా సో, మీరు గాని కష్టపడ్డారు అంటే ఎప్పుడు కూడా ఒక వేలోనే చూసుకోండి. లైక్ 2 ఆర్ 3 వేస్ ఓకే. సో, జస్ట్ యూట్యూబ్‌ని ఒక లైక్ అదేమో ఒక పార్ట్ టైమ్‌గా కాకుండా మంచిగా సో, ఓకే. గ్రో అవ్వాలి అనేసి ఒక లైక్ స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోండి. సో, అలా తీసుకున్నప్పుడు ఏమి అంటే మీరు లైక్ చూడండి ఎవ్రీడే అండ్ లైక్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో, వీక్‌కి మీకు వీలైనప్పుడు లైక్ అట్‌లీస్ట్ 2-3 వీడియోస్ అప్‌లోడ్ చేయండి. డైలీ వీలుంటే ఒక షార్ట్ అయినా లేదా ఒక పోస్ట్ అయినా, ఒక లైవ్ అన్నా అంటే డైలీ యూట్యూబ్‌తో మీకు ఏదో ఒక టచ్ అనేది ఉండాలా. ఓకేనా. ఏదో ఒక వర్క్ అనేది మీరు యూట్యూబ్‌లో జరుగుతూ ఉండాలి. ఓకే. సో, వీళ్ళు లైక్ యూట్యూబ్ పైన వర్క్ చేస్తున్నారనేసి యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది. సో, మీకు ఇంకొంచెం రీచ్ పెరిగేట్టుగా చేస్తుందనమాట యూట్యూబ్ గూడా. సో, ఈ విధంగా ఫస్ట్ అయితే డిసప్పాయింట్ అవ్వకండి. సో, కొంతమందికి 1 మంత్‌లోనే వ్యూస్ వచ్చిన వాళ్ళు లైక్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా యూట్యూబ్ పైన వర్క్ చేస్తున్నారు. సో, కొంతమందికి 3 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికి 5 మంత్స్ పట్టొచ్చు. బట్ లైక్ కొంతమందికి లైక్ ఒక 2 మంత్స్ కూడా జరగొచ్చనమాట. సో, ఈ విధంగా చాలా వరకైతే గ్రోత్ అనేది కొంచెం టైం పట్టినా గూడా బట్ మీకు యూట్యూబ్‌లో మంచి లైక్ ఇన్‌కమ్ మంచిగా ఉంటుంది యూట్యూబ్‌లో. సో, నియర్లీ మీకని ఒక వీడియోకి 1,000,000 వ్యూస్ వచ్చాయి అంటే యూట్యూబ్‌లో పర్ వీడియోకి 1,00,000 సంపాదించే వాళ్ళు కూడా యూట్యూబ్‌లో ఉన్నారన్నమాట. ఓకేనా. సో, ఈ విధంగా చాలా వరకైతే లైక్ యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇలా లైక్ మనకి మానిటైజేషన్ అవ్వకముందే యూట్యూబ్ వీడియోస్‌కి ఎంత లైక్ మనం అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి ఎంత అమౌంట్ వచ్చింది, ఎలా చూసుకోవాలనేసి కూడా వీడియో చేశాను. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, ఈ విధంగా అయితే సెట్టింగ్స్ కానీ అన్నీ ప్రాపర్‌గా ఆడియో కానీ, వీడియో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో, ప్రాపర్ గైడెన్స్ కానీ లైక్ నెక్స్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఉండకూడదు. ఇవన్నీ కూడా మంచిగా చూసుకోండి. మంచిగా గ్రో అవ్వండి. ఎందుకు అంటే అందరూ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంటారు కాబట్టి సో, ఎవరికీ కూడా ఛానల్ గ్రోత్ లైక్ నాట్ ఓన్లీ ఛానల్ కాదు ఏది కూడా అంత స్టార్టింగ్‌లో ఈజీగా వచ్చేది. లైక్ కష్టే అంటారు కదా! ప్రతి ఒక్కటి కూడా లైక్ స్టెప్ బై స్టెప్ తీసుకోండి. లైక్ ఎలా గ్రో అవ్వాలో నేర్చుకోండి. డే టు డే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్‌లో గ్రోత్ బావుంటుంది. సో, లైక్ కాపీరైట్స్ అవేం పడకుండా చూసుకోండి. సో, కాపీరైట్స్ పడకుండా కూడా నేను ఎలా అని లైక్ ఒక మంచి వీడియో చేశాను. సో, అది కూడా మీరు నా ఛానెల్‌లో పెట్టాను చూడండి. సో, నా ఛానెల్ అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ పెట్టాను. అందరూ కూడా చూడండి.